హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన ఆరాధన. అని మనవి చేస్తున్నాను. సో ఒక చెల్లేమో తన కోరిక నెరవేరాలి, తను అనుకున్న అబ్బాయితో పెళ్లి జరగాలి అని ప్రార్థన సహాయం కోరుతుంది. ఒక తల్లి ఏమో తన కుమార్తె వివాహము జరగకూడదు, దయచేసి ప్రార్థన చేయండి అని కోరుతుంది. మరొక సందర్భంలో ఒక ఆయన ఒక ఆవిడ మరొక ఆవిడతో వచ్చి ప్రార్థనా సహాయం కోరుతూ, అయ్యా ప్రార్థన చేస్తారా, దేనికోసం ప్రార్థన చేయాలి, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు కనుక వాళ్ళకి ఏదో సమస్య ఉందట, అందును బట్టి ఆ సమస్య తీరిపోవులాగున ప్రార్థన చేయండి. అతను అంటున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, ఈమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అలాగే ఆవి కోరుతుంది, నా కోసం ప్రార్థన చేయండి, ఇతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను, ప్రశాంతంగా పెళ్ళి అవ్వాలి, ఏ గొడవలు కాకుండా పెళ్ళి అవ్వాలి, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పెళ్లి కావాలి, ప్రార్థన చేయండి. సాధారణంగా మీరు ప్రార్థనా సహాయం కోరుతూ మీరు చెప్పే విషయాలే ఎంతో కొంత మీ బ్యాక్గ్రౌండ్ తెలియజేస్తాయి. ప్రశాంతంగా పెళ్లి కావాలి, ఏ గొడవలు కాకుండా పెళ్లి కావాలి అంటే ఇదేదో గొడవ సమస్యే, ఇదేదో గొడవే. ఇంతకీ ఎందుకు అంత భయపడుతున్నారు, ఏమిటి సంగతి అని అంటే అప్పుడు అతను అంటున్నాడు, ఈమెను పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు ఈమెను పెళ్లి చేసుకోవడం? మా ఆవిడికి ఇష్టం లేదు. ఒక పనికి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? ఈమెను పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదట? మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదట. ఎవరు మీ ఇంట్లో వాళ్ళు? మా ఆవిడికి ఇష్టం లేదు. ఓహో, మీ ఆవిడికి ఇష్టం లేని పెళ్ళి ఘనంగా జరగాలి, దానికి నా ప్రార్థన సహాయం కావాల్సి వచ్చిందా నాయన? అమ్మ మరి నీ సంగతి ఏమిటి? నా సంగతి కూడా అంతేనండి. ఏమిటి? మా ఆయన కూడా ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోవడం. పాపిస్తుంది. ఈమెమో మొగుడిని విడిచిపెట్టి వచ్చింది, వీడేమో పెళ్ళాన్ని విడిచిపెట్టి వచ్చాడు. వీడిద్దరూ దేవుని సంధికి వచ్చి అడుగుతున్నారండి, ఏమిటి? దేవుడు ఈ పెళ్లి చేయాలి. ఎలా చేస్తాడు చెప్పండి? భోగేచ్ఛలో
వీటిని ఏమంటారు? భోగేచ్ఛలు, బుద్ధి లేని కోరికలు. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు కోరుతున్నారు కానీ మీరు పొందుకోలేరు. కారణం ఏమిటంటే మీరు కోరే కోరిక వెనుక ఉన్న హృదయము సరైనది కాదు. ఆ తల్లితో అంటున్నాను, అమ్మా, మీ అమ్మాయి చేసుకునే పెళ్లి దేవుని చిత్తం కాదని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మీరు ఎలా చెప్పగలరు దేవుని చిత్తం కాదని? ఆ అమ్మాయి ఏమో చచ్చిపోతానంటుంది. అప్పుడు అంటుంది, అయ్యా, ఇంతకుముందు మీ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి, ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది కదా. అవునమ్మా, ఒక అమ్మాయి వచ్చి ఆ విషయం చెప్పింది. దేవుని చిత్తానుసారంగా వివాహం కావాలని ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి ఎవరో కాదయ్యా, మా అమ్మాయే. అదేంటమ్మా, సొంత కూతురు వివాహం ఘనంగా జరగాలని చెప్పి ఆశపడే మీరు ప్రార్థన చేయమంటున్నారు ఆ వివాహం జరగకూడదని. ఎందుకని? దేవుని చిత్తం కాదయ్యా మా అమ్మాయి పెళ్లి చేసుకోవడం. ఎందుకు పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం కాదా? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం కాదా? దయచేసి వినండి సహోదరులు, సహోదరులు, పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంచె దినాల్లో వివాహమును, పెళ్లిని వ్యతిరేకించే వాళ్ళు బయలుదేరతారు అని కూడా బైబిల్లో ఉంది. సో వివాహము అనేది దేవుని చిత్తం, కానీ ఎవరిని వివాహం చేసుకోవాలో అది నువ్వు గ్రహించటం కూడా దేవుని చిత్తం. వివాహం చేసుకోవడం తప్పు కాదయ్యా, కానీ ఆ అబ్బాయిని చేసుకోవడం మాత్రం దేవుని చిత్తానికి వ్యతిరేకం. ఎందుకని? ఆ అబ్బాయి ఎవరో కాదయ్యా, మా అక్కయ్య కొడుకయ్యా, వరుసకు తనకు అన్న అవుతాడయ్యా. మా అక్క కొడుకును ప్రేమించి, అంటే తన అన్నయ్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటుంది. మా ఇంట్లో వాళ్లకు, మా బంధువులకు ఏ విధంగా ఈ విషయం చెప్పగలం? దయచేసి గమనించండి. ఇందాక ఒక మాట అన్నాను, నువ్వు దేవుని సంధికి వచ్చి ఏ కోరిక అయితే కోరుతున్నావో ఆ కోరిక వెనుక ఉన్న హృదయం చాలా అవసరం. నీ హృదయంలో క్రీస్తు లేకపోతే, నీ హృదయంలో దేవుడు లేకపోతే, నీ హృదయంలో వాక్యము లేకపోతే నువ్వు అడ్డమైన కోరికలు కోరుతూ ఉంటావు.